అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే పల్లీలు అలానే ఎండు కొబ్బరి అయితే బాగా వేయించుకోవాలి. తర్వాత అయితే మిరపకాయలు కూడా తీసుకుని అవి కూడా వేయించుకోవాలి. వంకాయని అయితే 4 చీలికలుగా చేసుకుని అందులో అయితే ఉప్పు అయితే పెట్టుకోవాలండి. ఇక వీటిని అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేగుతూ ఉంటే మనమైతే ఇందాక వేయించుకునే అన్ని ఒక జార్లో తీసుకొని దానికి కొంచెం చున్నులపాయ, ఉప్పు, జీలకర్ర అలానే చట్నీ పప్పు అంటారు కదండి, అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ వేగుతూనే ఉంటే ఈ మిక్సీ పట్టుకుందాన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఈ వేగిపోతాయి కదండి, ఇవైతే తీసుకొని ఈ పొన్ను అయితే ఇందులో అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకి ముక్కలోకి మసాలా అయితే మంచిగా పట్టిద్ది. ఇక ఇందాక మనం వేయించుకున్న ఆయిల్లోనే కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర, ఆనియన్స్ అయితే తీసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, పసుపు కూడా వేసుకున్న తర్వాత మన వంకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇక మిగిలిన మసాలా పొడి ఉండేది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. గుత్తి వంకాయ ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.